రోజుల్లో కొనాలి. మాస్టర్ ఎన్న రఘు, మనం ఎదురు చూసినట్టు డబ్బు రాలేదు. పశుపతిని ఇప్పుడు పోలీసులకు పట్టించొద్దు. ఎన్న రఘు, ఇప్పుడు వచ్చి ఇలా చెప్తున్నావు? వెంకటాద్రి ఫోన్ చేసి ఉంటాడు, పోలీసులు ఈ పాటికి రౌండ్ ఆఫ్ చేసి ఉంటారు. అయ్యో బాబోయ్, ఏంటి మన ఏరియాకి ఇంతమంది పోలీసులు వచ్చారు? పైకి మన వాళ్ళు పంపించారా? పంపాను సార్. ఆ బ్లాక్ కి పంపాను సార్. జే బ్లాక్ కి ఏంటమ్మా ఇంతమంది పోలీసులు వచ్చారు? మంత్రి గారు ఎవరైనా వస్తున్నారా లేక సినిమా షూటింగా? ఎవరయ్యా నువ్వు? నన్ను పట్టుకుని ఎవరిని అడుగుతున్నావా? నా ఇంటి ముందే కార్లు ఆపి నన్నే ఎవరిని అడుగుతున్నావా? ఈ కాలనీకి ఓనర్నే నేనేనయ్యా. ఈ కాలనీ అంతటికి నువ్వా ఓనర్? అవును. నీ పేరేంటయ్యా? బాంబులు మూర్తి. ఎంత బల్బు లేకపోతే నీ పేర్లు బాంబు పెట్టుకుంటావు? అయ్యో ఏంటయ్యా నా పనిని పట్టుకుంటా? మా అమ్మ నాన్న పేరు పెట్టినందుకు నన్నెందుకు కొడుతున్నారు సార్? టెర్రరిస్టులకి ఇల్లు ఇచ్చి మా ప్రాణం తీస్తున్నావేరా? టెర్రరిస్ట్ అంటే తీవ్రవాది కదా సార్, అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. అయితే ఆ లోపల ఉన్నది ఎవర్రా? పప్పు. అయ్యో చెప్పరా? పప్పులు వ్యాపారి సార్, డబ్బులు కాసుపడి అద్దెకిచ్చాను సార్. ఎంతమంది ఉన్నారా? 5, 4, 8, 12 మంది సార్. 12? అయ్యో మిమ్మల్ని చూడగానే అన్ని డబ్బులుగా వస్తున్నాయి సార్. ఒక్కడే ఒకడున్నాడు సార్. రామూర్తి వెంటనే రౌండ్ చేయండి. ఓకే సార్. ఒకటేనట. ఏంటి ప్రియా, ఏమైంది? విషయం తెలుసా? ఏంటి? ఈ రోజు ఉదయం రాకెట్ లాంచర్ కేసులో తెలుసు, ఒకని అరెస్ట్ చేశారు, వైర్లెస్ లో న్యూస్ వచ్చింది. దానికి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అయ్యో, అతను మన పశుపతి. పశుపత? నీకెలా తెలుసు? అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం నేను న్యూస్ లో చూశాను. చేతిలో సావిత్రిని పచ్చబొట్టుంది. అతను కన్ఫర్మ్ గా మన పశుపతి. పశుపత? సార్ ఇలా కొడుతున్నారు? అతను పప్పుల వ్యాపారాన్ని వచ్చాడు సార్. మీరు పట్టుకున్న తర్వాతే తెలిసింది అతను రాకెట్ లాంచర్లు ఎత్తుకెళ్ళేవాడని. అంతకంటే సార్ ఇలా మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు ఉంచుకున్నా ఇల్లు ఎత్తుకు కావాలంటారు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఏంటి ఏం కేసు? తీవ్రవాదికి ఇల్లు అద్దెకిచ్చాడు. నక్సలైట్ కి ఇల్లు ఇచ్చాడా? ఏరా పోలీసులు అడిగితే లేదంటావు, నక్సలైట్ కి ఇల్లు ఇచ్చావా? సార్ మీరెప్పుడు సార్ నన్ను ఇల్లు కావాలని అడిగారు? నీలాగే ఒకటి గాంధీనగర్ లో నాకే ఇల్లేదన్నా. గాంధీనగర్ లో ఇల్లు ఇవ్వలేదంటే వాడిని పట్టు కొట్టండి సార్. నన్ను ఎందుకు సార్ కొడుతున్నారు? నిన్ను తన్నితే వాడికి బుద్ధి వస్తుందిరా. ఎన్నాళ్ళకి ఇలా ఆయుధాలు సప్లై చేస్తున్నా? ఎంతమంది? మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఇలా మౌనంగా ఉండి తెలివిగా ప్రవర్తిస్తున్నా అనుకుంటున్నావా? సార్ ఇల్లు అద్దెకిచ్చినందుకే ఇలా కొడుతున్నారే. రాకెట్లు ఎత్తుకెళ్ళి వాడిని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మాట్లాడుతున్నారు కదా సార్. వాడు నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు కదా. నేను నోరు తెరుతూ మాట్లాడుతున్నాను కదా. నాకు తెలీదు అంటున్నానే. అందుకేరా కొడుతున్నావు. నువ్వు నోరు మూసుకుంటూ కొట్టుండే వాళ్ళం కాదు. అయితే తెలీదు అంటున్నావు కదా, అందుకే మళ్ళీ కొడుతున్నా. తెలీదని చెప్పి దాన్ని కొడుతున్నారా? అయితే నాకంతా తెలుసు. ఎంత వెటకారంగా ఉందో చూసారా? ఇప్పుడు కొట్టండి. ఎందుకు అరుస్తున్నావు? తెలుసంటే కొడుతున్నారు, తెలీదంటే కొడుతున్నారు. అసలు నన్ను ఏం చేయమంటారండి? కొట్టండి. ఏంటి దాస్ ఇలా వచ్చారు? ఎస్పీని కొంచెం అర్జెంటుగా కలవాలి. మంచి సమయంలో వచ్చారు. ఆల్రెడీ రాకెట్ లాంచర్ కేసులో ఒకటి చిక్కున్నాడు. వాడు మూలంగా ఎటువంటి క్లూ తెలియలేదు. ఢిల్లీ నుండి అయ్యగారు బుర్ర తినేస్తున్నారు. అంచేత ఇప్పుడు కలవద్దు. లేదు, నేను అర్జెంటుగా కలవాలి. నీ మంచి కోరి చెబుతున్నాను, తర్వాత నీ ఇష్టం. వచ్చాడు ఇక్కడ కూడా వచ్చాడన్నా. వచ్చింది ఎవడో ఏడవకుండా ఆపేశాడే. కైలాసపురం పోలీస్ అన్నా.
వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? ఎవరికి తెలుసు, నిన్ను ఎరక్కొడటానికి వచ్చాడో నన్ను ఎరక్కొడటానికి వచ్చాడో. రాని వాడికి తీర్చాల్సిన బాకీ ఇంకా ఉంది, అది ఇక్కడే తీర్చి పంపుతా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.